జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇందిరా మహిళ శక్తి ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామితో పాటు ఇటు సీతక్క కూడా ప్రారంభించారు. ప్రజెంట్ ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మహిళా సంఘాల నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీది ఏం మహిళా సంఘం అమ్మ? మీకు ఎంత ఇచ్చారు, రుణాలు ఎంత వస్తున్నాయి? మాది దుర్గమ్మ తల్లి ఎస్ఎంజి వెలుగు సమైక్య. మాకు 2 లక్షలు వచ్చినాయి. 10 మంది మీ గ్రూప్లో మనిషికి 2 లక్షలు వచ్చినాయి. పిల్లల చదువులకి, చిన్న చిన్న వ్యాపారాలకి గడుపు. వడ్డీ లేని రుణాలు ఇస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉంది. ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఎదురు చూసాము, ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు ఇస్తానంటున్నారు, కానీ అది నెరవేర్చండి, మాకు కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు వడ్డీ లేని ఇస్తున్నారు కదా, మీ సంఘానికి ఎంత వచ్చే అవకాశం ఉంది? ఎంత వస్తుంది మీకు? మాకు ఒక్కొక్కరికి 21,000 పడుతుంది వడ్డీ. అది మాఫీ అయితే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇంకా అంత ముందు కూడా వడ్డీలు ఇస్తారంటే ఇంకా అందరం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తాం మా గ్రూప్ తరఫుగా. మీరు చెప్పండి అమ్మా, మీదేం సంఘం అమ్మా? మాది సేమ్ దుర్గమ్మ తల్లి సంఘం 2 లక్షలు వచ్చినాయి. నేను మా అమ్మాయి ఎంబీఏ చేస్తుంది. అమ్మాయి చదువుకే ఖర్చు పెట్టుకున్నాను, వేరే దేనికోసం కాదు. కాకపోతే 25 ఇయర్స్ నుంచి ఇదే లొకాలిటీ ఉన్నా కూడా, ఎన్నిసార్లు ఇల్లులు పెట్టుకున్నా కూడా ఇల్లులు రాలేదు మాకు. నాకు అదొకటే, రేవంత్ అన్న హేమలోనన్నా ఇల్లు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కడ పెట్టుకున్నా డబల్ ఉండొద్దు అని అంటున్నారు. కానీ నాకు ఊర్లో లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు. 25 ఇయర్స్ నుంచి ఒక వర్క్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరే ఉండి పని చేసుకుంటున్నాను. కానీ ఇల్లు గురించి ఎన్ని చోట్ల తిరిగినా, ఎన్నిసార్లు మండల ఆఫీస్కి పోయినా కూడా ఏం ఉపయోగం లేదు. అప్లికేషన్ పెట్టుకున్నారు ఇందిరా మిల్ల కోసం? పెట్టుకున్నానన్న, అప్లికేషన్ పెట్టుకున్నాను. ఇంతవరకు ఏమీ లేదు. ఫోన్ వస్తుందని చెప్పినారు, రాలేదు. కానీ ఉన్న వాళ్ళకే ఇల్లులు ఇస్తున్నారు. కొంచెం అది ఎంక్వైరీ చేసి, అసలు ఆధార్తో అనుసంధానమై ఉంటాయి కాబట్టి అవి ఎంక్వైరీ చేసి మాకు ఇల్లులు వస్తే బాగుంటుందని, అంతే. ఇస్తే దానికి మించిన హ్యాపీ ఇంకొకటి లేదని నేను అనుకుంటాను. ఇంకా అంతే, మెయిన్ ఇల్లు ఉండాలి కదా. ఎక్కడేం పని చేసుకున్నా మనకు చేతనైనా కాకపోయినా మనకంటూ ఒక గూడు ఉంటే వచ్చి మన ఇంట్లో మనం ఉంటాం. కాబట్టి రేవంత్ అన్న హయాంలో ఇల్లు వస్తే బాగుంటుంది అనేది అన్న, అంతే. మహిళా సంఘాల ఆర్పి సంఘ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ పరిధిలో ఎన్ని సంఘాలు ఉన్నాయి,